నేను సిక్స్ ప్యాక్ చేయడానికి ఏదో ఓవర్ చేసేద్దామని ఏదో ప్రూవ్ చేసేసుకుందామని దాని గురించి చేయలేదండి. ఇప్పుడు నేను 160 ఫిలిమ్స్ కమెడియన్గా చేశానండి. నేను థియేటర్లో ఎవరన్నా కొడితే ఎందుకు నమ్ముతారండి? నమ్మరు కదండి, ఎవరో నవ్వుతారు కదా. వాళ్ళు నవ్వకూడదు, నమ్మాలని చెప్పి చేశానండి. ఇది నా కోచ్ ఖలీల్ అండి, తన వల్లే ఈ బాడీ అండి. తను చేస్తున్నాడు, నేను ఇంటికి వెళ్ళి తినేస్తున్నాను. వెయిట్ డైలీ చూసుకుంటుంటే సేమ్ ఉంటుంది. అదేంటంటే నువ్వే తినేస్తున్నావు అన్న, లేకపోతే నా అందరు క్లయింట్లకి చేంజ్ అనేది నువ్వు తినేస్తున్నావు అందుకే అలాగ ఉన్నావు అన్నాడు. మరి అంటే అన్న నాకు అర్ధరాత్రి ఆకలి వేస్తుంది, స్వీట్స్ అంటే ఇష్టం, అందు గురించి లెగిసి అప్పుడు దాకా కంట్రోల్ చేస్తున్నాను. అప్పుడు నువ్వు లేవు కదా, ఇంట్లో పడుకున్నాను కదా, లేచి వెళ్ళి తినేస్తున్నాను అన్న. తవ్వితే మొత్తం గొయ్యి తవ్వే, లేదా పూడి చేయి. నేను తవ్వుతుంటాను, నువ్వు పూడుతూ ఉంటే ఎప్పుడు కవుద్దన్నా అన్నాడు. సరే నువ్వు తవ్వే, నేను తర్వాత పూడ్చుకుంటానని చెప్పాను. నేను సిక్స్ ప్యాక్ చేయడానికి ఏదో ఓవర్ చేసేద్దామని ఏదో ప్రూవ్ చేసేసుకుందామని దాని గురించి చేయలేదండి. ఇప్పుడు నేను 160 ఫిలిమ్స్ కమెడియన్గా చేశానండి. నేను థియేటర్లో ఎవరన్నా కొడితే ఎందుకు నమ్ముతారండి? నమ్మరు కదండి, ఎవరో నవ్వుతారు కదా. వాళ్ళు నవ్వకూడదు, నమ్మాలని చెప్పి చేశానండి. ఇది నా కోచ్ ఖలీల్ అండి, తన వల్లే ఈ బాడీ అండి. తను చేస్తున్నాడు, నేను ఇంటికి వెళ్ళి తినేస్తున్నాను. వెయిట్ డైలీ చూసుకుంటుంటే సేమ్ ఉంటుంది. అదేంటంటే నువ్వే తినేస్తున్నావు అన్న, లేకపోతే నా అందరు క్లయింట్లకి చేంజ్ అనేది నువ్వు తినేస్తున్నావు అందుకే అలాగ ఉన్నావు అన్నాడు. మరి అంటే అన్న నాకు అర్ధరాత్రి ఆకలి వేస్తుంది, స్వీట్స్ అంటే ఇష్టం, అందు గురించి లెగిసి అప్పుడు దాకా కంట్రోల్ చేస్తున్నాను. అప్పుడు నువ్వు లేవు కదా, ఇంట్లో పడుకున్నాను కదా, లేచి వెళ్ళి తినేస్తున్నాను అన్న. తవ్వితే మొత్తం గొయ్యి తవ్వే, లేదా పూడి చేయి. నేను తవ్వుతుంటాను, నువ్వు పూడుతూ ఉంటే ఎప్పుడు కవుద్దన్నా అన్నాడు. సరే నువ్వు తవ్వే, నేను తర్వాత పూడ్చుకుంటానని చెప్పాను.